అంగన్వాడీలు 42 రోజుల సమ్మె సందర్భంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సంబంధిత ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రవతులు పేర్కొన్నారు. కాకినాడ కచేరీపేటలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తొలుత సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా కార్మిక మహిళా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 12 నుంచి మొదలైన అంగన్వాడీ సమ్మె జనవరి 22 అర్ధరాత్రితో ముగిసిందని, దాని అర్థం పోరాటం ముగిసినట్లు కాదని, తాత్కాలిక విరామమేనని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం అధికారికంగా మినిట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సంతకాలతో రాతపూర్వకంగా ఇస్తామని చెప్పిందన్నారు. అలాగే సమ్మెకాలంలో వేతనాలు చెల్లిస్తామని, సమ్మెలో నాయకులపై, అంగన్వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని, తొలగించిన వారందరినీ బేషరతుగా విధుల్లోకి తీసుకుంటామని అంగీకరించిన తర్వాతే ఉద్యమాన్ని విరమించినట్లు మీడియాకు తెలిపారు. యూనియన్ ఇచ్చిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ 11లో 9 డిమాండ్లపై నిర్దిష్టంగా ఆదేశాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం అంగీకరించిందని గ్రాడ్యుయేట్ కేంద్రానికి నివేదించి జూలైలో యూనియన్ నాయకులతో చర్చించి ఉభయులు అంగీకారం మేరకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని చర్చల వివరాలను తెలియజేశారు. ఈ 42 రోజుల సమ్మెకాలంలో అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ షోకాస్ నోటీసులు, టర్మినేషన్ లెటర్లు, ఎస్మా ప్రయోగించిన అబద్ధపు ప్రచారాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిన, చట్టబద్ధమైన సమ్మెకు రాజకీయ రంగు పులమాలని ప్రయత్నించిన, మొక్కబోని దీక్షతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీలు ఐక్యంగా పోరాడి జగన్ ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధించారని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బాలం లక్ష్మి, జిల్లా ఆఫీస్ బేరర్స్ రాజేశ్వరి, నాగమణి, ఎస్తేరు రాణి, బుల్లెమ్మ, మేరీ సమాధానం, లక్ష్మి, వీరవేణి, చామంతి, నీరజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు డిసెంబర్ 12 సమ్మె ప్రారంభించి 42 రోజులు దిగ్విజయంగా మేము సమ్మె పూర్తి చేసుకున్నాము. ఈ సమ్మె సందర్భంగా, ఈ సమ్మె కాలంలో మాకు కాకినాడ జిల్లాలో మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించారు. మీడియా మిత్రులకి మరొకసారి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మా ప్రతినిధులు ప్రభుత్వం దగ్గరకు 6 సార్లు చర్చలకు వెళ్ళినప్పుడు, చర్చలు విఫలమైనప్పుడు కూడా 7వసారి చర్చలు పిలిచి మేము అర్ధరాత్రి మీదే మా ప్రతినిధులు పిలిచి చర్చలు సఫలం చేసుకుని మేము సమ్మెను ముగించడం జరిగింది. అనేక అంశాలు మేము సాధించుకోవడం జరిగింది. 10-11 డిమాండ్స్ మేము సమ్మె ద్వారా మేము సాధించుకున్నాము. ఈ అంగన్వాడీల సమ్మె చరిత్రలోనే ఒక విజయంగా నిలిచిపోయింది. 42 రోజులు కూడా ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా కానీ 42 రోజుల పాటు అంగన్వాడీల సమ్మె కొనసాగి విజయం సాధించడం జరిగింది. ఈ విజయం సాధించిన సందర్భంగా మీడియా మిత్రులకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మా నమస్కారాలు, అభినందనలు కూడా, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు అంగన్వాడీలు సమ్మె అనేది చారిత్రాత్మకమైన సమ్మెగా నిలిచిపోతుంది. 42 రోజుల పాటు సుదీర్ఘంగా సమ్మె చేసిన సందర్భంగా సాధించుకున్న గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు డిమాండ్స్ అనేది ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా కోసం 42 రోజుల పాటు మొత్తం కొంత టైం కేటాయించి మా టెంట్లన్నిటిని కూడా కవర్ చేయటం, మా ఉద్యమ పోరాటాన్ని ప్రభుత్వానికి మాకు మధ్య, కార్మికులకి మధ్య వారధులుగా పనిచేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే లాయర్లు కానీ, అలాగే కళాకారులు, కవులు, అభ్యుదయవాదులు, దళిత సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, మహిళా సంఘాలు అందరూ, అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి,